ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ని మనం పర్యవేక్షించాం. కరాచీ పాకిస్తాన్ తుత్తునియలు చేసే శక్తి ఉనికిపోయిందండి ఐఎన్ఎస్ విక్రాంత్. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ రెండిటిని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అంటారనమాట. ఇవి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు విక్రాంత్, అయ్యది. ఈ ఏంటంటే ఒక్కొక్కటి 45,000 టన్నులు బరువుతో ఉంటుంటాయి. 45,000 టన్నుల బరువుతో ఉంటుంది. ప్రపంచంలో అతిశక్తివంతమైనది 1,00,000 టన్నుల దాకా ఉంటుంది అమెరికా దగ్గర. కానీ 45,000 టన్నులు, ఈ 2 ఫుట్బాల్ స్టేడియం అంత స్పేస్ ఉంటుంది. ఇది ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్ మీద ఒక్కో దాని మీద 36 యుద్ధ విమానాలు ఉంటాయండి. అవి ఏంటంటే MiG-29 అని, రఫేల్ మెరైన్ బేస్డ్ యుద్ధ విమానాలని, సుఖోయ్ అని, తర్వాత కామకోవ్ అనే ఒక హెలికాప్టర్, ధ్రువ్. ఇది ఇలాంటి హెలికాప్టర్లు కూడా భయానకమైన హెలికాప్టర్లు 36 విమానాలు ఉంటాయి ఒక్కో దాని మీద. ఎయిర్ క్రాఫ్ట్ 2 ఫుట్బాల్ స్టేడియం అంత ఉంటుంది. ఇది చెబితేనే శత్రువుకు భయం. ఇది ఏంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏంటంటే ఇది ప్రపంచంలో ఏ మూలకైనా ఇది పయనిస్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఉన్న దేశాలు కేవలం 4-5 దేశాలు ఉంటాయి అంతే. అందులో ఇండియాకి 2 ఉన్నాయి, విక్రమాదిత్య, విక్రాంత్. విక్రాంత్ అనేది భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నది. విక్రాంత్ 1961 వరకు ఒకటి ఉండేది, కానీ ఇప్పుడు రీసెంట్గా మనం పెట్టుకున్న విక్రాంత్ అనేది భారత స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేసుకున్నాం. తర్వాత ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే దాన్ని మనం ఇదేమో రష్యా నుంచి గోర్ష్కోవ్ దగ్గర నుంచి తెచ్చుకుని మనం రీపర్బిట్ చేసి ఆయుధాలు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లని భారతదేశాన్ని ఒక బ్లూ వాటర్ నేవీ చేసేస్తానమాట. ప్రపంచంలో ఇదంటే భయం. ఎందుకంటే 76 యుద్ధ విమానాలు ఒక్కో దాని మీద వెళ్తాయి కాబట్టి ఇటు రష్యా అయినా చైనా అయినా హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క ఆధిపత్యానికి నిదర్శనమే ఇవి ప్రపంచంలో పసిఫిక్ మహాసముద్రం అయినా అట్లాంటిక్ అయినా ఏ సముద్రంలోకైనా ప్రవేశించి ఏ దేశాన్నైనా కొట్టే శక్తి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు వద్ద. ఇది ప్రపంచాన్ని భయపెట్టే భారతదేశం యొక్క 2 వెపన్స్ అండి. ఇది తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. ఒక్కో దానికి 45,000 కోట్లు 60,000 కోట్లు పెట్టి మనం ఖర్చు చేసాం.